వీధి కుక్కల దాడిలో 20 మంది గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో సుమారుగా 20 మందికి పైగా ఒక్కసారిగా దాడి చేసింది. రోడ్డుపై వెళ్తున్న ఒక్కొక్కరిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు 108 వాహనంలో తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో తీవ్రంగా గాయపడిన నలుగురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆ బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వీధి కుక్కలను బంధించే ఏర్పాటు చేశారు. కుక్కలు పట్టేవారిని గ్రామానికి పంపించి అధికారులు గ్రామంలో పూర్తిగా కుక్కలను బంధిస్తున్నారు. వీధి కుక్కల స్వైర విహారంలో గాయపడిన పలువురు బాధితులు తూప్రాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంకో పక్కపొంట ఆమె గడిచినాయి, పెద్ద ఆమెని మళ్ళీ ఇక బాగా చుట్టూరు 20 మంది దాకా వచ్చినాయి. ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. మళ్ళీ వచ్చాక చంపేసింది, ఏ కుక్క చంపేసింది తెలియదు. కుక్కలు అయితే ఇలా వచ్చి పట్టుకొస్తున్నాడు. వచ్చి వ్యాన్ నింపుకుపోయినాడు 25 కుక్కలు. 10 మంది మీద మళ్ళీ మెదకు మళ్ళీ అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ తీసుకుపోయినాడు. ఇంకా రాలేదు, ట్రీట్మెంట్ నడుస్తుందట. మాసాయిపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి ఏదైతే వీధి కుక్కల దాడిలో విచక్షణ రహితంగా వీధి కుక్కలు ఒక 16 మందిని కరవడం జరిగింది. వారిని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ కొంతమందిని ఒక నలుగురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఒక బాబుకు మాత్రం కొంచెం ఎక్కువ గరిచిందని తనకు గాంధీ ఆసుపత్రి రిఫర్ చేశారు. వాళ్ళు రేపు గాంధీ ఆసుపత్రికి పోతామని చెప్పి ఇప్పుడే మాట్లాడిన బాధితులను మాట్లాడడం జరిగింది. అలాగే తక్షణమే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు స్పందించి ఆ వీధి కుక్కలను స్కాచర్స్ తోలిచ్చి పొద్దుటపూటనే వీధి కుక్కలను పట్టడం జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే చాలా బాధాకరం. ఎందుకంటే మాసాయిపేట గ్రామంలో ఇంతమందిని ఇంత పెద్ద ఎత్తున వీధి కుక్కలు కరవడం చాలా బాధాకరం. అధికారులు స్పందించి ఏవైతే ఈ వీధి కుక్కలు ఉన్నాయో వీటిని మొత్తం పట్టి వేరే ప్రాంతాలకు ఎక్కడైనా తరలించాలని మేము అధికారులను కోరుకుంటా ఉన్నాం.